అందరికీ నమస్కారం. జై భీమ్. నేను మీ డాక్టర్ పెరుమల్ల రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశానికి సైన్స్ అండ్ టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత, టెలిఫోన్ను పరిచయం చేసిన ఘనత, అన్ని విభాగాలలో అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీ గారికి చెందుతుంది. ఇప్పటికీ ఆయన చేసిన సేవలు మరవలేనివి. ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని అతి చిన్న వయసులో 40 సంవత్సరాల్లోనే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తల్లి మరణించినా కూడా ఆ భావోద్వేగాన్ని మనసులో దాచుకొని దేశ అభివృద్ధి కోసం, దేశం కోసం వారి కుటుంబమే, వారి తాతగారు నెహ్రూ గారు, తల్లిగారు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు దేశం కోసం వాళ్ళ జీవితాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలారా, గాంధీ గారి కుటుంబం అంటే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించి దేశంలో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు నిత్యం సేవలు అందించేదే కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బాగా పనిచేస్తా ఉన్నాం. మరి ఒకసారి రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పించు ఆయన బాటలో మనమందరం నడవాలని, ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నిత్యం పనిచేస్తూ ప్రజలలో ఉండి ప్రజల పక్షాన పోరాడాలని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.